ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం కార్యక్రమంలో హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణంగా రైతులతో ముఖాముఖి అయ్యే విధంగా మంచాలు ఏర్పాటు చేసిన ప్రాంగణాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభ కార్యక్రమంలో హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణంగా రైతులతో ముఖాముఖి అయ్యే విధంగా మంచాలు ఏర్పాటు చేసిన ప్రాంగణాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్మోహన్ రావు అందిస్తారు. రామ్మోహన్ రావు, చెప్పండి, సీఎం పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి? రైతులతో ఏ సమయంలో సీఎం ముఖాముఖి చర్చించే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ వెంకట్. గుడ్ మార్నింగ్ వెంకట్, చెప్పండి. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. రైతులతో ముఖ్యంగా ఇక్కడ రైతులతో సమావేశాన్ని చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ముఖాముఖి సమావేశంలో ఎలాంటి అంగార్బాటాలు లేకుండా, సభా ప్రాంగణం కాకుండా మంచాలతోటి రైతులతో మాట్లాడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రైతులకు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన తర్వాత రైతులతో మాట్లాడి వారి యొక్క రైతుల సమస్యలను తెలుసుకోవడమే ప్రధాన అంశంగా ఈ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం ఇక్కడ నుంచి కార్యకర్తలు నియోజకవర్గ స్థాయి మండల స్థాయి, గ్రామ స్థాయి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలతో చర్చించి పార్టీని నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి పదంలో ఎలా తీసుకెళ్లాలి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద కార్యకర్తల సమావేశం ఉంటుంది. అనంతరం 2:55 బయలుదేరి హెలిప్యాడ్ వద్ద చేరుకొని గన్నవరం చేరుకుంటారు. వెంకట్, అయితే అక్కడికి సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి? అక్కడ మనం చూస్తుంటే కనుక మంచాలతో కాస్త విభిన్నంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సీఎం రానున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు ఎలాంటి అంగు ఆర్భాటాలు లేవు. అదేవిధంగా జనాన్ని భారీగా జన సమీకరణ అలాంటి అంశాలు లేవు. ఓన్లీ కేవలం రైతులతో మాత్రమే ముఖాముఖి చర్చించే నేపథ్యంలో ఇక్కడ ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులతో ముఖాముఖి చేసే సభా ప్రాంగణం దగ్గర ఓన్లీ మంచాలు ఏర్పాటు చేసి, అది ఎలాంటి టెంటు ఏమీ లేకుండా రైతులతో డైరెక్ట్ గా కూర్చొని రైతుల పక్కనే కూర్చొని రైతులతో ముచ్చరించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వెంకట్, రైట్ రామ్మోహన్, థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా బోధ్ కేంద్రంలోని బోధ్ ఎస్టీ బాలుర హాస్టల్లో విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్లో అందించే భోజనంలో పురుగులు కనిపిస్తున్నాయంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగులున్న అన్నం ఎలా తినాలంటూ విద్యార్థులు హాస్టల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉదయం 5 గంటలకే విద్యార్థులను లేపి 6 గంటలకు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేయాలంటూ నిబంధనలు విధించడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. గదుల్లోనే ఉండిపోయిన విద్యార్థులను హాస్టల్ ఉపాధ్యాయుడు కట్టితో కొడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దెబ్బలతో పలువురి కాళ్లకు ఎర్రటి దుద్దులు వచ్చాయని అన్నారు.
వచ్చింది. ఎట్లా అంటే ఎట్లా కొడుతుండు సార్, చిన్న పిల్లగాళ్ళని కొడుతుండు, ఫుల్ కొడుతుండు. ఏమనంటే రండి ముంగటికి రండి, ఎట్లా అంటే ఎట్లా కొడుతుండు. పోరాగాళ్ళు 4కి వచ్చి లేపని ఏం కాదు, నా స్టడీ కోసం లేపుతుండు మంచిదే, కానీ ఎట్లా అంటే అట్లా కొడుతుండు, ఫుల్ కొడుతుండు. చిన్న పిల్లలను కూడా చూస్తలే. మొన్న అయితే కొడితే వాళ్ళ నాన్నకి పిలిచిండు, కానీ వాళ్ళ నాన్న రాడు. ఎట్లా అంటే అట్లా కొట్టిండు. చిన్న పురాణం కూడా చూస్తలే, ఎట్లా అంటే అట్లా కొడుతుండు. ఇంకా అన్నంలో పురుగులు వెళ్తున్నాయి, అన్నంలో పురుగులు సార్ చూపెడితేనేమో ఏం కాదు తింటే తిను, లేకుంటే పడే అవసరం లేదని చెప్తున్నారు. మా నవదేవ్ ఇవైతే నైట్ అన్నం వెళ్ళేది సార్ దగ్గర పోతే కదా, సార్ అంటుండు తింటే తిని లేకుంటే పడే అవసరం లేదు. పూర్వం నైట్ నుంచి అన్నం తినలే ఏం తినలేదు, ఇట్లా పండుగ నైట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన మేమైతే కడుపు వస్తుంది ఎట్లా ఫుల్ మొత్తుకున్నాడు, కానీ మేమే తీసుకెళ్ళినాం హాస్పిటల్కి. సార్ చెప్తే సార్ ఏం కేర్ తీసుకుంటలేడు, ఫుల్ సార్ ఏమనంటే కొడుతుండు, ఎట్లా ఎట్లా కొడుతుండు. ఇతను దెబ్బ చూడాలి ఒకసారి, ఇక్కడ ఎట్లా కొడుతుంది, ఎంత పెద్ద వాత వచ్చింది. ఎట్లా అంటే ఎట్లా కొడుతుండు సార్, చిన్న పిల్లగాళ్ళని కొడుతుండు, ఫుల్ కొడుతుండు. ఏమనంటే రండి ముంగటికి రండి, ఎట్లా అంటే ఎట్లా పిల్లలకి పొద్దున 5-5:30 కల్లా లేపుతాను. లేపే క్రమంలో కొందరు లేవకపోతే మా సిఆర్టీ సార్ కొంచెం లేవనరా అని మంచి మనసుతోనే కొంచెం కొట్టడానికి ప్రయత్నం చేస్తే చిన్న దెబ్బ తాకింది. అది పెద్ద ఇష్యూగా మారింది. కొందరు పిల్లలు ఇక్కడ మొబైల్ వాడుతున్నారు, ఎస్పెషల్ 10th క్లాస్ వాళ్ళు. కొంత స్ట్రిక్ట్ చేసేసరికి బయటికి వెళ్ళకపోయినసరికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్తో లోపలి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి స్టూడెంట్ ఆర్గనైజేషన్కి అలా తెలియజేస్తున్నారు. వాళ్ళు పర్మిషన్ లేకుండా రావడం, ఫోటోలు తీసుకోవడం, దాన్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పిఓ మేడం గారు అన్నారు 100% రిజల్ట్ కావాలని. 100% రిజల్ట్ మొబైల్ ఫోన్ వాచింగ్తోనే సాధ్యం కాదు. కాబట్టి నేను వచ్చిన వెంటనే మొబైల్ ఫోన్ ఆపేశాను. దాంతోపాటు అది వాళ్ళకి కఠినంగా ఇబ్బందిగా మారుతుంది. ఇంతకుముందు బస్టాండ్ చుట్టూ తిరిగేవారు, ఇప్పుడు అది ఆగిపోయింది. దీని వలన వాళ్ళు ఒక జైలు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది జైలు కాదు, కానీ ఇది ఒక క్రమశిక్షణలో భాగంగా పిల్లలకి పొద్దున 5-5:30 కల్లా లేపుతాను. ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ కేంద్రంలోని బౌద్ధ్ ఎస్టీ బాలుర హాస్టల్లో విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్లో అందించే భోజనంలో పురుగులు కనిపిస్తున్నాయంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగులున్న అన్నం ఎలా తినాలంటూ విద్యార్థులు హాస్టల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉదయం 5 గంటలకే విద్యార్థులను లేపి 6 గంటలకు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేయాలంటూ నిబంధనలు విధించడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. గదుల్లోనే ఉండిపోయిన విద్యార్థులను హాస్టల్ ఉపాధ్యాయుడు కట్టెతో కొడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దెబ్బలతో పలువురి కాళ్లకు ఎర్రటి దుద్దులు వచ్చాయని అన్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, అక్కడ హాస్టల్లో విద్యార్థులు చెబుతున్న దానికి, అక్కడ వార్డెన్ ఏదైతే ఉపాధ్యాయులు చెబుతున్న దానికి అక్కడ వాస్తవం ఏముంది, అక్కడ పూర్తి అప్డేట్స్ చెప్పండి. వెంకట్, ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని బోధ్ ఎస్టీ బాలుర హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్న నేపథ్యంలో విద్యార్థులు మాత్రం ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతుంది. అయితే విద్యార్థులు ఈ పురుగుల అన్నం ఎలా తినాలని చెప్పేసి హాస్టల్ వార్డెన్ మాత్రం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఉదయం 5 గంటలకే విద్యార్థులను నిద్రలేపి 6 గంటల వరకు టిఫిన్ చేయాలంటూ నిబంధనలు విధించడంతో మాత్రం విద్యార్థులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే విద్యార్థులు మార్నింగ్ లేపినప్పుడు లేకపోవడంతో హాస్టల్ వార్డెన్ మాత్రం విద్యార్థుల కాళ్ళపై కట్టెతో కొట్టడంతో మాత్రం విద్యార్థుల కాళ్ళకు మాత్రం దద్దులు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు మాత్రం ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే వార్డెన్ మాత్రం మనం ప్రశ్నించగా వార్డెన్ మాత్రం ఒకటే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం లేపినప్పుడు విద్యార్థులు లేవడం లేదు, అంతేకాకుండా వాళ్ళు హాస్టల్ రూమ్ లో మాత్రం సెల్ ఫోన్లను ఉపయోగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మేము వాటిని నివారించడంతో వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లను తీసుకున్న నేపథ్యంలోనే విద్యార్థులు కావాలని చెప్పేసి తమపై అభరణాలు వేస్తున్నారు అని చెప్పేసి హాస్టల్ వార్డెన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే మాత్రం విద్యార్థులు మాత్రం హాస్టల్ వార్డెన్ పెట్టే భోజనంలో మాత్రం పురుగులు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పురుగుల అన్నం ఎలా తినాలని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వెంకట్, అయితే దీనికి సంబంధించి అక్కడికి ఏదైతే భోజనంలో పురుగులు ఉన్నాయనేది అవాస్తవము. దీనికి సంబంధించి వచ్చి ఏదైతే భోజనాన్ని చెక్ చేసుకోవాల్సిందిగా ఆయన వార్డెన్ ఎవరో ఒక ఆయన చెప్పడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఏమైనా అధికారులు రావడానికి అవకాశం ఉందా? అక్కడ వాస్తవంగా భోజనం అంతా పురుగులు పట్టి అదే విధంగా ఉంది అని అనుకోవచ్చా? ఎస్ వెంకట్, మొత్తానికి అయితే హాస్టల్ వార్డెన్ మార్నింగ్ విద్యార్థులను లేపుతున్న నేపథ్యంలో కావచ్చు, అదేవిధంగా
విద్యార్థులు అయితే సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లను వార్డెన్ తీసుకున్న నేపథ్యంలో మాత్రం విద్యార్థులు కావాలని చెప్పేసి హాస్టల్ వార్డెన్ పై ఇట్లాంటి అభాండాలు వేస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పురుగుల అన్నం వస్తే మాత్రం వారు ఎవరికైనా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఒకవేళ కంప్లైంట్ చేసుకుంటే మాత్రం పురుగుల అన్నం పెడుతున్న ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్య తీసుకుంటామని చెప్పేసి వార్డెన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే మాత్రం విద్యార్థులు మాత్రం ఉదయం 5 గంటలుగా లేపుతున్నాడు కాబట్టి 6 గంటల వరకే టిఫిన్ చేయాలంటూ నిబంధనలు విధించడం చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులు కావాలనే తమపై అభాండాలు వేస్తున్నారని చెప్పేసి వార్డెన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయాన్ని అయితే జిల్లా వ్యాప్తంగా పబ్లిష్ అవడంతో అధికారులు అక్కడికి వెళ్ళి చెక్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. వెంకట్. రైట్ శామ్, థ్యాంక్ యూ. నాగార్జున సాగర్ జలాశయాన్ని దర్శించేందుకు భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కాపలా ఉన్న సిబ్బంది పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జలాశయంపై క్రస్ట్ గేట్ల వద్దకు వెళ్లి చూడాలన్న ఆశతో అనేక మంది పర్యాటకులు వస్తున్నారు. అయితే అక్కడ సిఫార్సు లేదా పలుకుబడి ఉంటేనే అనుమతి లభిస్తుందని, లేకపోతే నిషేధిస్తున్నారని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా కారణాలంటూ సిఆర్పీఎఫ్ సిబ్బంది డ్యాం పైకి ఎవరూ వెళ్లకూడదు అనే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సిఫార్సులతో వచ్చేవారిని అనుమతిస్తున్న పరిస్థితి పట్ల సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసిన సందర్భంగా మంత్రులు వచ్చిన సమయంలో సమాచార వాహనాలకు కూడా అనుమతులు ఇవ్వకుండా 2 కిలోమీటర్లు నడిచి వెళ్లేలా నిబంధనలు పెట్టారు. కానీ అక్కడ పనిచేసే ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు మాత్రం స్వేచ్ఛగా జలాశయ పరిసరాల్లో సంచరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వారికి ఎలాంటి భద్రతా కారణాలు అడ్డురావా అంటూ పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయాన్ని దర్శించేందుకు భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కాపలా ఉన్న సిబ్బంది పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జలాశయంపై క్రస్ట్ గేట్ల వద్దకు వెళ్లి చూడాలన్న ఆశతో అనేక మంది పర్యాటకులు వస్తున్నారు. అయితే అక్కడ సిఫార్సు లేదా పలుకుబడి ఉంటేనే అనుమతి లభిస్తుందని, లేకపోతే నిషేధిస్తున్నారని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా కారణాలంటూ సిఆర్పీఎఫ్ సిబ్బంది డ్యాం పైకి ఎవరూ వెళ్లకూడదు అనే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సిఫార్సులతో వచ్చే వారిని అనుమతిస్తున్న పరిస్థితి పట్ల సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసిన సందర్భంగా మంత్రులు వచ్చిన సమయంలో సమాచార వాహనాలకు కూడా అనుమతులు ఇవ్వకుండా 2 కిలోమీటర్లు నడిచి వెళ్లేలా నిబంధనలు పెట్టారు. కానీ అక్కడ పనిచేసే ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు మాత్రం స్వేచ్ఛగా జలాశయ పరిసరాల్లో సంచరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వారికి ఎలాంటి భద్రతా కారణాలు అడ్డురావా అంటూ పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. కళాశాలలోని వంటగదులు, విద్యార్థుల బ్రేక్ఫాస్ట్ను తనిఖీలు చేశారు. మాడిపోయిన కిచిడి, గుడ్డు కారంతో విద్యార్థులకు అల్పాహారం అందజేయడంపై ఆర్సీఓ రత్నకుమార్పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలు మెరుగుపరచాలని మాజీ మంత్రి సూచించారు.
మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. కళాశాలలోని వంటగదులు, విద్యార్థుల బ్రేక్ఫాస్ట్ను తనిఖీలు చేశారు. మాడిపోయిన కిచిడి, గుడ్డు కారంతో విద్యార్థులకు అల్పాహారం అందజేయడంపై ఆర్సీఓ రత్నకుమార్పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలు మెరుగుపరచాలని మాజీ మంత్రి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశం నిర్వహించారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం కలగదన్నారు. 1975 నుంచి 2024 వరకు 50 ఏళ్ల కాలంలో సుమారు 1,53,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోయిందని మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటికే 600 టీఎంసీల వరద నీరు సముద్రంలో కలిసిపోయిందని చెప్పారు. పోలవరం వద్దకు వచ్చే వరద నీటిని ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం, లేకపోతే ఆ నీరు సముద్రంలోకి పోతుందని అన్నారు. శబరి, సీలేరు వృద్ధిగత జలాల ద్వారా తెలంగాణ రాష్ట్రం సహా ఏపీకి 600 టీఎంసీల నీరు లభిస్తుందని గుర్తు చేశారు. ఉప్పు నీటిలో కలిసే నీటిని మాత్రమే రాయలసీమకు తరలిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర జలసంఘం అనుమతులు లేకుండానే తెలంగాణలో కాళేశ్వరం, సీతారామసాగర్, సమ్మక్క సాగర్, బసవేశ్వర, ఎస్ఆర్ఎస్పి, గౌరవెల్లి ప్రాజెక్టులను ప్రారంభించారని మంత్రి ఆరోపించారు. ఈరోజు పోలవరం, బనకచెర్ల మీద మాట్లాడడం అంటే వారికి వాస్తవాలు, నిజాలు పూర్తిగా తెలిసినప్పటికీ కూడా ఈ పోలవరం, బనకచెర్ల మీద ఆరోపణలు చూస్తూ ఉంటే వీటి మీద రాజకీయ పరంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి పోరు దృష్ట్యానే మరి యొక్క తెలంగాణ రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తుండడాన్ని మనం కూడా చూస్తూ ఉంటాం. అందులోనూ కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో స్థానిక ఎన్నికలు ఆ రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటి మీద కూడా దుష్ప్రచారం, అసత్యాల, అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి చేయడం చాలా అన్యాయకరమైన విషయం. అన్నదమ్ముల మధ్య ఏ రకంగా అయితే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని అనుకుంటామో అటువంటి తెలుగు రాష్ట్రాల మధ్య ఇటువంటి ప్రాంతీయ విభేదాలు సృష్టించేటువంటి కార్యక్రమం తీసుకోవడానికి కూడా మరి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో వృధాగా కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే ఉపయోగించుకుని పోలవరం, బనకచెర్లకు రూపకల్పన చేసిన విషయం. ఈరోజు పోలవరం, బనకచెర్ల